14 billion years back, matter, energy, time అండ్ స్పేస్ ఇవన్నీ కలిసి పేలాయి. అదే బిగ్ బ్యాంగ్. ఈ ఫండమెంటల్స్ ఆఫ్ ద యూనివర్స్నే ఫిజిక్స్ అంటారు. ఇందులో మ్యాటర్, ఎనర్జీ కలిసి యాటమ్స్, మాలిక్యూల్స్గా మారాయి. ఈ యాటమ్స్, మాలిక్యూల్స్ మధ్య జరిగే కథనే కెమిస్ట్రీ అంటారు. ఈ మాలిక్యూల్స్ పెద్ద సంఖ్యలో కలిసి ఆర్గానిజమ్స్గా తయారయ్యాయి. వాటి కథని బయాలజీ అంటారు. ఈ ఆర్గానిజమ్స్ మారి మారి మనుషులయ్యి వాళ్ళకు కల్చర్ మొదలైంది. ఆ కల్చర్స్ గురించి తెలియజెప్పేదే హిస్టరీ. 2.5 లక్షల సంవత్సరాల క్రితం ఈస్ట్ ఆఫ్రికాలో మనుషులు పుట్టారు. 50,000 ఇయర్స్ అక్కడే ఉండి ఆ తర్వాత మైగ్రేషన్ స్టార్ట్ చేశారు. ఆఫ్రికాలో ఉండిపోయిన వాళ్ళేమో హోమో రుడాల్ఫెన్సెస్, ఆసియాకి వచ్చిన వాళ్ళు హోమో ఎరెక్టస్, అండ్ యూరోప్ వెళ్ళి సెటిల్ అయిపోయిన వాళ్ళు నియాండర్తల్స్. 70,000 సంవత్సరాల క్రితం కాగ్నిటివ్ రెవల్యూషన్, 10,000 సంవత్సరాల క్రితం అగ్రికల్చర్ రెవల్యూషన్, 500 సంవత్సరాల క్రితం సైంటిఫిక్ రెవల్యూషన్తో అన్నీ మారిపోయాయి. ఈ భూమి మీద 4,300 మతాలు ఉన్నాయి. 10,000కు పైగా దేవుళ్ళు ఉన్నారు. ఇప్పుడున్న మనల్ని హోమో సేపియన్స్ అంటారు. వైజ్ పీపుల్ అని అర్థం. ఇప్పుడు మనకన్నీ తెలిసిపోయాయి. అందుకే కొంతమంది సోల్ సెర్చింగ్లో బిజీగా ఉన్నారు, మరి కొంతమంది మార్స్ వెళ్ళే పనిలో ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన కథ వయసు 14 బిలియన్ ఇయర్స్. ఎంతకంటే ఫాస్ట్గా ఎవడొక చెప్పలేడు.